స్వరూప ఏమైంది? మా బిడ్డను దొరకొచ్చిన సార్ ఇక్కడ హాస్పిటల్ డెలివరీ కింద దొరకొచ్చిన 5 నెలల నుంచి ఇక్కడనే జాయిన్ అయినాం సార్. 5 నెలల నుంచి వేయించుకుంటా నెలకు వేయించుకుంటా ఇక్కడనే చూపించుకున్నాము. చూపించుకున్నాక మళ్ళీ డెలివరీకి వచ్చినాక ఒక 3 రోజులు 4 రోజులు తర్వాత ఇక్కడనే అడ్మిట్ అయినాం సార్. 4 రోజులు ఉన్నాం ఇక్కడనే. 5 నాడుకి ఆప్షన్ చేశారు సార్. 5 నాడుకి ఆప్షన్ చేశారు. ఆప్షన్ చేసినాక 4 రోజులకు 2 రోజులకు మీరు షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసినాక మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు 24 గంటలకు మళ్ళీ చెక్ చేయాలి కదా సార్. చెక్ చేయలేదు. చెక్ చేయలేదు అని చెప్పేసి మేము అలాగే మారినపోయింది. ఆప్షన్ చేసినాక మంచిగా ఉంటారు కదా, అందరు పాపలు మంచిగా ఉంటారు కదా, మన పాప గట్టిన ఉంటుంది అని అంటున్నా సార్. అట్లా అనుకునేసరికి ఏమైందంటే ఇంటికి పోయినాము. ఇంటికి పోయినాక వచ్చినాము, చూపించుకున్నాము. చూపించుకొని మళ్ళీ మంచిగా కుట్లు ఇప్పించుకున్నాం సార్. కుట్లు ఇప్పించుకున్నాక ఊరికే మంచిగా ఉన్నదని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఇక్కడ మేడం ఇట్లా అన్నారు సార్. మేడం కింద అన్న వరకు ఏమైందంటే సరే సరే అని చెప్పేసి ఓకే అని మేము సబ్జెక్ట్ నూకున్నాం సార్. ఆడికించి మళ్ళీ ప్రైవేట్లో తీసుకుపోయినాం సార్. ప్రైవేట్లో తీసుకుపోయినాక సార్ హెల్త్ బాగాలేదు. అయితే వైట్ బాగా అవుతుంది, వైట్ బాగా అవుతుంది, మంచిగా స్మెల్ బాగా వస్తుంది మేడం అని చెప్పేసి మేడం చెప్పేసరికి మేడం ఏమన్నది, సరే మేడం మమ్మీ నువ్వు వండుకోపోమని నీ పేరేందంటే నందిని అన్నది. నందిని అన్నప్పుడు సరే నువ్వు బెడ్ మీద వండుకోపో, బెడ్ మీద వండుకుంటే నేను చూసుకో అని చెప్పేసి చూసింది సార్. చూసి ఏం చేసిందంటే ఏమో ఇట్లా బాగా ఆసన వస్తుంది, దగ్గర ఉండసలే మేడం అంటే అనేసరికి డౌట్ వచ్చి చూసింది సార్. చూసి అంటే ఏం చేసింది చెక్ చేస్తే కొంచెం మలస్కి వెళ్ళింది సార్. మలస్కి వెళ్ళగానే ఆయన తీసుకొని సీరియస్గా నన్ను సీరియస్గా 2-3 చెంపమేకలు వేసింది సార్. నన్ను ఆడ మా దగ్గర నీ బిడ్డను చంపుకుంటే ఏం చేసుకుంటూ నువ్వు ప్రైవేట్కి రానుంటే నువ్వు గవర్నమెంట్ దానికి ఎందుకు పోయినావు అని చెప్పేసి ఇష్టపడ్డా సార్. నేను చెంపమేకలు వేసినట్టు నేను పడ్డా, నా కోసం పడ్డా కదా, నా పిల్లల కోసమే కదా అని చెప్పేసి నేను ఓపికతోని ఇంత దూరం తీసుకొచ్చిన. ఆప్షన్ అయితే ఏడైతే చేయించారో ఆమె ఏడైతే డెలివరీ అయిందో ఇవి తీసుకొని ఆ సర్జరీ చేసినంత బట్టని తీసి ఆ కవర్ వేసి పంపించేస్తారు మాకు. ఈడదాకా వచ్చినాక మేడం చూపించినాక మేడం ఏమన్నదంటే ఇక ఏదో అయిందేమైంది, పోర్పడి జరగలేదని కాదు, జరిగింది కావచ్చు కానీ ఇంతమందిలో మీకు ఒక్కరికి పోర్పడి చేస్తామని చెప్పేసి అన్నది. మీరు పోర్పడి చేసినా చేయకపోయినా మేడం నా ఇల్లు ముందు కదా, నెల రోజులకు ఎంత అవస్థ అవుతుంది, ఎంత బాధ అనిపిస్తుంది చెప్తారు. వాళ్ళకైనా కానీ బాధ కదా, ఒక్కరోజు అంటేనే ఎంతో బాధపడతాం, నెల మీద ఒక రోజు అయితే సార్. ఏం పేరు మీ బిడ్డ పేరు? ఏం పేరు? నందిని. ఏ ఊరు? సుతార్పల్లి సార్. సుతార్పల్లి ఏ మండలం వస్తాం? రామంపేట మండలం. రామంపేట. మీ పేరు? స్వరూప నా పేరు. మీ బిడ్డ? మా బిడ్డనే. సిద్దిపేటలో ఆపరేషన్ అయింది, డెలివరీ అయింది. ఎప్పుడు ఏ డేట్ అయింది? ఏప్రిల్ 14. అయితే 9 రోజులు ఉంటాం ఇక్కడ. 9 రోజుల నాడు 9 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసింది. డిశ్చార్జ్ చేస్తే ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ 29వ తారీఖు నాడు స్ట్రెచ్చర్స్ ఇప్పించింది. మళ్ళీ ఇప్పినాక మళ్ళీ రాలే వీడికి, కాకపోతే మళ్ళీ మధ్యలో ప్రైవేట్లో చూపించుకున్నాను. ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోయారు? హెల్త్ బాగాలేదు, బాగాలేదంటే ప్రైవేట్కి తీసుకెళ్తే వాడు స్కానింగ్ తీసి లోపల దూది ఇట్లా పెట్టి అతన్ని ముట్టేసిందని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్ రామేపేట ప్రైవేట్లో. మళ్ళీ అలా తీసేస్తే మా అత్తమ్మ కొట్టిండు డాక్టర్. బిడ్డను చూసుకుంటే వాళ్ళు లేకుంటే చూసుకోవాలి, ఇట్లా అది చేసేవాళ్ళు. అంత మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ అడిగితే ఏమంటున్నారు? ఇక్కడికి వస్తే గుర్తుకు లేదన్నట్టు అంతా అది చేసిండు. రెస్పాన్స్ లేకుండా రెస్పాన్స్ ఇవ్వలేదు. మళ్ళీ తీసుకొచ్చిన దాని వల్ల పడేసింది బయట. బయట పడేసింది. పడితే ఎవరు పడేసింది? పడేసి మా అత్తమ్మ. ఎవరు పడేసారు? ఏం పేరు? నర్సు వాడు గౌరీ మేడం. ఇప్పుడు ఎట్లుంది మరి? వచ్చిందండి గైనిక్ హెచ్ఓడి ఆల్రెడీ మా ఇన్ఛార్జ్ హెచ్ఓడి డాక్టర్ సింధూరి మాట్లాడారు. నేను కనుక్కుంటే ఏం చెప్పారంటే ఇప్పుడు ఆ కేసుకి ఆల్రెడీ సిజేరియన్ చేయాల్సి వచ్చింది. సిజేరియన్ చేసినప్పుడు అవసరమైన బ్లీడింగ్ ఆపడానికి ఇంటర్వెజనల్ మాప్ పెట్టారు వాళ్ళు. సో అబ్డామినల్ అయితే ఏం మాప్ అయితే లేదు, ఈవెన్ సిటీ అబ్డామినల్ కూడా చేశారు, అంత నార్మల్ ఉంది. ఆ బ్లీడింగ్ ఆపడానికి మాప్ పెట్టారు, జస్ట్ స్టెరైల్ ప్యాడ్.
దాన్ని వాళ్ళు మళ్ళీ ఫాలోఅప్లో మళ్ళీ రమ్మని చెప్పారు. చెప్పడం ఏంటంటే వాళ్ళు రాలేదని చెప్తున్నారు. ఇన్ దిస్ ఇష్యూ విల్ కండక్ట్ పుట్ అన్ ఎంక్వైరీ, విల్ కండక్ట్ డీటెయిల్డ్ ఎంక్వైరీ అండ్ విల్ సబ్మిట్ విల్ టేక్ నెసరీ యాక్షన్ ఇన్ దిస్ రిగార్డ్. అంటే మీరు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నెగ్లిజెన్సీగా వ్యవహరించరా ఎవరు పేషెంట్ వాళ్ళు? వీళ్ళు మేడం వాళ్ళు ఏమంటారంటే గైనిక్ మేడం వాళ్ళు మేము బ్లీడింగ్ ఆపడానికి ఆ మాప్ పెట్టాను తప్ప వేరే కాదు, ఫాలోఅప్ రమ్మన్నాం, ఫాలోఅప్ రాలేదు అని చెప్తున్నారు. పెట్టి మర్చిపోయారని వాళ్ళు చెప్తున్నారు. మర్చిపోవడం చెప్పట్లే వాళ్ళు, మా ఫాలోఅప్ రమ్మ. ఇంకోటి స్టెరైల్ ప్యాడ్ బ్లీడింగ్ ఆపడానికి పెడతారు, జనాలు పెడతారు, అది ఫాలోఅప్ రమ్మన్నా ఫాలోఅప్ రాదని చెప్తున్నారు మేడం వాళ్ళు. ఇన్ దిస్ ఇష్యూ విల్ కండక్ట్ డీటెయిల్ ఎంక్వైరీ కమిటీ వేసి విల్ కండక్ట్. మేడం గారు కూడా ఒకటి మర్చిపోయినది అని మిస్టేక్ అని ఇప్పుడే మాట్లాడారు మేడం. అదే విల్ కండక్ట్ ఎంక్వైరీ, విల్ టేక్ నెక్స్ట్ రియాక్షన్ అంతే మేడం. వన్స్ ఎంక్వైరీ కమిటీ రిపోర్ట్స్ కమ్ విల్ టేక్ నెక్స్ట్ రియాక్షన్ అంతే. రిక్వెస్ట్ ఓకే. నేను డాక్టర్ సింధూరి, అసోసియేట్ ప్రొఫెసర్, జీజీహెచ్ సిద్దిపేట్. గత పోయిన నెల 13వ తారీఖు పేషెంట్కి నార్మల్ డెలివరీ, పేషెంట్ పేరు నందిని, నార్మల్ డెలివరీ కోసమని అడ్మిట్ చేశాము. ఎందుకంటే ఆమె డేట్లు నియర్ బై ఉన్నాయి కాబట్టి డెలివరీ టైం దగ్గరకు వచ్చింది. సో పేషెంట్ అడ్మిట్ చేసుకోవడం జరిగింది. పేషెంట్ నార్మల్ డెలివరీ ట్రై చేయడం కోసమని, కాన్పు కోసమని మందులు పెట్టాము. పేషెంట్ కొంత ప్రోగ్రెస్ అయింది, కానీ 14వ రోజు పొద్దున బేబీకి కొంత ఇష్యూ వస్తుంది. అంటే నార్మల్ డెలివరీ చేయడం సాధ్యం కాలేదు, బేబీ హార్ట్ బీట్ కొంచెం తేడా వచ్చింది అని చెప్పేసి మనం ఆపరేషన్కి తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ పేషెంట్ లేబర్లో ఉండింది కాబట్టి బేబీ అంతా బాగానే ఉంది, పేషెంట్ పరంగా అంతా మంచిగానే ఉండే. కానీ కొంత బ్లీడింగ్ అయిన రీత్యా పేషెంట్ బ్లీడింగ్ కంట్రోల్ చేయడానికి కింద నుంచి ఒకటి మాప్ పెట్టాల్సి వచ్చింది మనము. అది బ్లీడింగ్ కంట్రోల్ చేసుకోవడానికి, అది పీరియాడిక్గా మనం చెక్ చేస్తాము. బ్లీడింగ్ ఉన్నందువల్ల దాన్ని ఉంచడం జరిగింది. తర్వాత పేషెంట్ రివ్యూ అప్పుడు చూసాము, మళ్ళీ ఫాలోఅప్ చెప్పాము, అది ఒకటి మిస్ అయింది.